మూసీ సుందరీకరణ పేరుతో ఇల్లు కార్ఖానాలు తొలగించొద్దని అంబర్పేట్ తహసీల్దార్ ఆఫీస్ ముందు ఆందోళన చేశారు ముసరాంబాగ్ దుర్గానగర్ బస్తీవాసులు, కార్ఖానా కార్మికులు. మద్దతు తెలిపారు సిపిఎం నగర కార్యదర్శి ఎం శ్రీనివాస్, అంబర్పేట్ జోన్ సిపిఎం కన్వీనర్ ఎం మహేందర్, బిఆర్ఎస్ కార్పొరేటర్ విజయకుమార్. వీళ్ళందరూ కూడా బలవంతంగా బయటికి ఖాళీ చేయించే ప్రయత్నంలో ప్రభుత్వం చేస్తుంది. ఎక్కడైనా మూసీ నదిలో వరదలు వచ్చినప్పుడు మునిగిపోయే ప్రాంతాలు ఉంటే వాటిని ఖాళీ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ మూసీ వరదల వల్ల ఏ మాత్రం ఎఫెక్ట్ లేని బస్తీల్ని కూడా ఈరోజు మొత్తం ఖాళీ చేయాలని ప్రయత్నం జరుగుతుంది. మరి మూసీలో వరదలు వచ్చినప్పుడు మునిగని ప్రాంతాలు ఉన్నప్పుడు వాటిని ఎందుకు తొలగిస్తున్నారు, ఎందుకు ఖాళీ చేయాలి? ఏ మూసీకి ఏం ఎఫెక్ట్ లేనప్పుడు ఎందుకు వాళ్ళని ఖాళీ చేయించాలి? అంటే ఎఫ్టీఎల్లో ఉన్నారు కాబట్టి ఖాళీ చేస్తాం. ఎఫ్టీఎల్లో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేస్తారా అని చెప్పి మూసీ అభివృద్ధి పేరు చెప్పి ఇల్లు తీసి కరకాలను తీసే పరిస్థితి, ఇది మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. దీనికి మన సంఘీభావం జరపడానికి సిపిఎం పార్టీ వేరే కార్యదర్శి ఎం శ్రీనివాసులు వచ్చారు. శ్రీనివాసులు మాట్లాడుతుంటా విజయ్ కుమార్ మాట్లాడతారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.